నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బాసర గోదావరి నది బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. మహారాష్ట్రలోని నాందేడ్ నుండి సిద్దిపేటకు అక్రమంగా అడవి పందులను బొలెరో వాహనంలో తరలిస్తున్నట్లు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు 2 నిందితులను పట్టుకొని విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు. బొలెరో వాహనం స్వాధీనం, అడవి పందులను బైన్సా రేంజ్ ఆఫీస్కు తీసుకెళ్తున్నట్టు వెటర్నరీ డాక్టర్కు చూపించిన తర్వాతే వాటి వయస్సు, లింగము నిర్ధారించిన అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపిన ఫారెస్ట్ అధికారులు. వాటిలో ఏవైనా చనిపోయి ఉంటే వాటిని పంచనామా చేసి ఖననం చేస్తామని తెలిపిన అధికారులు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు బాసర ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శివ, అటవీ శాఖ అధికారులు తెలిపారు. అటవీ చెక్ పోస్ట్ బీట్లో భాగంగా బీట్ ఆఫీసర్ శివకుమార్ తనిఖీ చేయంగా మాకు అనుమానాస్పదమైన బొలెరో వెహికల్ కనబడ్డది. దానిలో చూడగా 23 అడవి పందులు అక్రమంగా తరలిస్తూ 2 వ్యక్తులు మాకు దొరకడం జరిగింది. వారు మా అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేస్తున్నాం. ఫర్దర్ ఏం విషయాలంటే తెలియజేస్తాం. ఎక్కడి నుంచి ఎటు వస్తున్నాయి సార్? ఇవి నాందేడ్ నుంచి వస్తున్నాయని తెలిసింది. ఎంక్వైరీ తర్వాత మొత్తం విషయాలు